ప్రకాశం జిల్లా మార్కాపురం శివారులోని పెద్ద నాగులవరం రోడ్డులో గుండ్లకమ్మలో చిక్కుకున్న 11 గేదెలను ఎస్డీఆర్ఎఫ్ అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా రక్షించారు. తుపాను నేపథ్యంలో కురిసిన భారీ వర్షాలకు గుండ్లకమ్మ నది ఉప్పొంగి పెద్ద నాగులవరం రోడ్డులో ఉన్న ఓ రేకుల షెడ్డును వరద నీరు చుట్టుముట్టింది. దానిలో ఉన్న 11 గేదెలను ఓ దూడను రక్షించేందుకు సహాయక బృందాలు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో నిన్న సాధ్యపడలేదు. ఇవాళ ఉదయాన్నే ఎస్డీఆర్ఎఫ్ అగ్నిమాపక సిబ్బంది వరదలో చిక్కుకున్న గేదెలను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అయితే వరద ఉధృతిలో చిక్కుకొని ఓ దూడ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. 8 గంటలుగా ఈ మార్కాపురంలో కురిసినటువంటి భారీ వర్షాల వల్ల తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. అందులో భాగంగానే ఈ గుండ్లకమ్మలో 12 పశువులు ఇరక్కపోయినాయి. ఈ 12 పశువులను రక్షించేదానికి 36 గంటలుగా మా రెవెన్యూ సిబ్బంది, ఫైర్ సిబ్బంది మరియు ఎన్డీఆర్ఎఫ్ టీము వీళ్ళందరూ కూడా ఎడతెరిపి లేకుండా శ్రమించడం జరిగింది. కానీ ఎట్టకేలకు ఈరోజు మార్నింగ్ సుమారు 11 వాటిని సేవ్ చేశారు. ఒకటి చనిపోయింది, ఒకటి కూడా దూడ, చిన్న దూడ. ఈ 11 మేము సురక్షితంగా ఒడ్డుకు చేర్చడం జరిగింది.